హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఉస్మానీ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరు అందరూ చాలా ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు కాబట్టి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి పేపర్ 2Eకి సంబంధించి నేను ఒక ప్రీవియస్ పేపర్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ పేపర్ లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్లు చూద్దాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. దీనికి ఆన్సర్ 3 అండి, పూర్వ బాల్య దశ. సెకండ్ క్వశ్చన్, పిల్లలు వస్తువుని పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతి వేళ్లతో వస్తువుని పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. థర్డ్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక క్రియ. దానికి ఆన్సర్ ఆప్షన్ 2, సాంశీకరణం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శక్తి వేగ పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. దీనికి ఆప్షన్ వచ్చి 4 అండి, ప్రవర్తనా సమస్య. ఆన్సరు. సిక్స్త్ క్వశ్చన్, పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఆప్షన్ 2 అండి, ఉత్తేజం. సెవెంత్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆప్షన్ 1 అండి, ఆన్సర్ సంచరిత పరిశీలన. ఎనిమిదో క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన. ఆన్సర్ వచ్చి 1, ఆదర్శ ఆత్మభావన. 9వ క్వశ్చన్ అండి, గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతను ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. 4వది అండి, ఆప్షన్ ఉపగమ. 10వ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్ 2 అండి, సార్వత్రిక భాషా విభాగం. 11వ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ని గట్టిగా పిచ్చికేసి కొట్టడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ వచ్చండి సెకండ్ది, విస్థాపనం. 12వ క్వశ్చన్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ 4వదండి, ఆప్షన్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. 13వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది. ఆప్షన్ 2 అండి, అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. 14వ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. ప్రేమ. ఆప్షన్ 3. 15వ క్వశ్చన్ అండి, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 2 అండి, ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. 16వ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 అండి, ప్రశ్నించడం. ఆన్సర్. 17వ క్వశ్చన్, బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించాడు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. ఆన్సర్. 18వ క్వశ్చన్, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం. ఆన్సర్ వచ్చి పురోగమన అవరోధము. సెకండ్ది ఆప్షన్. 19వ క్వశ్చన్, రాకేష్ 30 పదాలున్న అర్థరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలు నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ అండి, 40%. 20వ క్వశ్చన్,
స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం అభ్యసన. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 21వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది. ఆప్షన్ 4 అండి సంశ్లేషణ. ఆన్సర్. 22వ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంతానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంతానం పటిష్టమవుతుంది అనేది. ఆప్షన్ 1 అండి ఉపయోగిత నియమం. 23వ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం, పఠన సంబంధ లోపం. ఆప్షన్ 4 ఆన్సర్. 24వ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ఆప్షన్ 2 ఆన్సర్ అండి. 25వ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. ఫస్ట్ ఆప్షన్. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. 26వ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఫస్ట్ ఆప్షన్ అండి బోధన పరిపక్వతల మధ్య సంబంధం. ఆన్సర్. 27వ క్వశ్చన్. హెర్బర్ట్ సోపానములలో చివరి సోపానం పునర్విమర్శ. ఆప్షన్ 4 ఆన్సర్. 28వ క్వశ్చన్. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఆన్సర్ వచ్చి జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగుని పరిశీలించడం. ఆప్షన్ 2 ఆన్సర్. 29వ ప్రశ్న. మంత్రణా ప్రక్రియలో మొదటి చర్య. ఆప్షన్ 2 అండి మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. ఆన్సర్. 30వ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. ఆప్షన్ 3 అండి జ్ఞాన నిర్మాణం. ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తెలుగు అండి. తెలుగులో ఫస్ట్ పద్యం ఇచ్చారు. పద్యం 31, 32 ప్రశ్నలకు సంబంధించి. ఆవు దూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సిన వారు ఎవరు? ఆన్సర్ రాజు అండి. 2. జగతి కల్పలత అని సమాస పదానికి విగ్రహవాక్యం. దానికి ఆప్షన్ 3 అండి జగతి అనుడు కల్పలత. నెక్స్ట్ ఒక గద్యం ఇచ్చారండి. అది 33, 34 ప్రశ్నలకు సంబంధించి. 33వ ప్రశ్న. పై గద్యంలో గల నదీ ప్రస్తావన. ఆప్షన్ 4 అండి కృష్ణానది. 34వ ప్రశ్న. పై గద్యంలో ఉన్న జాతీయం. ఫస్ట్ ఆప్షన్ అండి జీవగర్ర. ఆప్షన్ 1. 35. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి. ఆప్షన్ 3 అండి సబర్మతి, సత్యహరిశ్చంద్ర, పుత్లీబాయి. 36వ క్వశ్చన్. మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం పితృ అమావాస్య. ఆప్షన్ 1 ఆన్సర్. 37వ క్వశ్చన్. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం. ఆప్షన్ 2 అండి ఆశ్చర్యార్థక. ఆన్సర్. 38వ క్వశ్చన్. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం. ఇక్కడ ఆప్షన్ 4 అండి గోతికాడ నక్క. 39వ క్వశ్చన్కి ఆన్సర్ 3దండి ఎక్కువ మాట్లాడేవాడు వాగుడుకాయ, అనర్గళంగా మాట్లాడేవాడు వక్త, తక్కువ మాట్లాడేవాడు మితభాషి. ఆప్షన్ 3 ఆన్సర్. 40వ ప్రశ్న. క చ ట థ ఫ అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష. ఆప్షన్ 4 అండి వర్గయుక్కులు. 41వ క్వశ్చన్ అండి. ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం. ఆప్షన్ 4 అండి ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం. ఆప్షన్ 4 ఆన్సర్. 42వ ప్రశ్న. మధువనం అనే వనానికి యజమాని. ఆప్షన్ 1 అండి సుగ్రీవుడు. ఆన్సరు. 43. పరుల దిగుట వల్ల, బలిమి పొగుడుట వల్ల, కీర్తి వచ్చుట వల్ల కల్లా అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు, నైతిక విలువలు. ఆప్షన్ 3 అండి ఆన్సరు. 44వ క్వశ్చన్. అర్థభేదం గల హల్లుల జంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం. ఆప్షన్ 3 అండి చేకానుప్రాసము. 45వ ప్రశ్న. ఉగాది తెలుగువారి నూతన వర్షం. గీత గీసిన పదానికి నానా అర్థాలు, అంటే వర్షానికి నానా అర్థాలు చెప్పమన్నారండి. ఆన్సర్ 4ది వాన సంవత్సరం. 46వ ప్రశ్న. నవగ్రహాల సమాసం పేరు. ఆప్షన్ దివ్య సమాసం. ఆప్షన్ 4 ఆన్సర్. 47వ ప్రశ్న. ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు. ఆప్షన్ 3 అండి రవి, భానుడు.
48వ ప్రశ్న సమైక్య భారతి అను కవితా సంకలనంలో పరమ తపోనివేశనము బంగారు పంటలకు నివాస మబ్బురము శాంతి చంద్రికల భూమి అని భరతమాతను స్తుతించిన వారు. 1వ ఆప్షన్ అండి జ్ఞానానంద కవి. 49వ ప్రశ్న నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణీ రూపము. ఆప్షన్ 3 అండి లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది. 50వ ప్రశ్న భృంగారం అను మాటకు వికృతి. ఆన్సర్ 4 అండి బంగారం. క్రింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు ఏవి? 1వ ఆన్సర్ అండి ఈ కవి కోకిల కళాప్రపూర్ణ. 52వ ప్రశ్న మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుంచి స్వీకరించబడింది. ఆన్సర్ వచ్చి 2 అండి సారనాథ్ స్తూపం. 53 భూతకాలిక అసమాపక క్రియకి మరో వ్యవహారం. 4వదండి ఆన్సర్ క్వార్థం. 54వ క్వశ్చన్ అండి కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. ఈ గేయం పంక్తులు తెలియజేసే విలువలు. మానవత్వ విలువలండి. ఆప్షన్ 3. 55వ ప్రశ్న ప్రేరణ ధూరత వక్తశ్రోత్ర విపరిణామం సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు. ఆప్షన్ 1 అండి భాషకు చెందినవి. 56వ ప్రశ్న భాషా బోధన ప్రారంభ చర్య. ఆప్షన్ 3 అండి వాచికాచర్య. 57వ ప్రశ్న వర్ణ చిత్రాలు రేఖాచిత్రాలు కథా చిత్రాలు మెరుప అట్టలు అనునవి. 4దండి ఆప్షన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. 58వ ప్రశ్న సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక. ఆప్షన్ 3 అండి సంస్థాగత ప్రణాళిక. 59వ ప్రశ్న మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొట్టమొదటగా అమలుపరిచిన కార్యక్రమం ఆర్ పథకం ఏది? ఫస్ట్దండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. ఆన్సర్. 60వ ప్రశ్న పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. 4th ఆప్షన్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే క్వశ్చన్స్ చదివాను, ఓన్లీ ఆన్సర్స్ చెప్పేసాను చూసుకోండి. 61 క్వశ్చన్కి ఆప్షన్ 1 అండి ఆన్సరు. 62 క్వశ్చన్కి ఆప్షన్ 3 అండి ఆన్సరు. 63 క్వశ్చన్కి ఆప్షన్ 1 అండి ఆన్సరు. 64 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఆన్సరు. 65 క్వశ్చన్కి 3 ఆప్షను ఆన్సరు. 66 క్వశ్చన్కి 1 ఆన్సర్ అండి. 67 క్వశ్చన్కి కూడా 1 ఆన్సర్. 68 క్వశ్చన్కి 4th ఆన్సర్ అండి. 69th క్వశ్చన్కి 1 ఆన్సర్. 70 క్వశ్చన్కి 2 ఆన్సర్ అండి. 71 క్వశ్చన్కి 3 ఆన్సర్. 72 క్వశ్చన్కి 1 ఆన్సర్. 73 క్వశ్చన్కి 2 ఆన్సర్ అండి. 74కి 1 ఆన్సర్. 75కి 4 ఆన్సర్. 76కి కూడా 3 ఆన్సర్. 77కి 2 ఆన్సర్. 78కి 4 ఆన్సర్ అండి. 79కి కూడా 4 ఆన్సర్. 80కి 1 ఆన్సర్. 81కి 4 ఆన్సర్ అండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది 82 to 84. 82కి 2 ఆన్సర్. 83కి కూడా 2 ఆన్సర్ అండి. 84కి 3 ఆన్సర్. 85కి 2 ఆన్సర్ అండి. 86కి 1 ఆన్సర్. 87కి కూడా 1 ఆన్సర్ అండి. 88కి 4 ఆన్సర్. 89కి 3 ఆన్సర్ అండి. 90కి 1 ఆన్సర్. ఇంకా 91 మ్యాథ్స్ అండి పేపర్ 1. వీటికి కూడా ఆన్సర్స్ చెప్తాను చూసుకోండి ఇలానే. 91కి 1 ఆన్సర్. 92కి 3 ఆన్సర్. 93కి 4 ఆన్సర్. 94కి 3 ఆన్సర్. 95కి 2 ఆన్సర్ అండి. 96కి
3 ఆన్సరు. 97కి 4 ఆన్సరు. 98కి 2 ఆన్సరు. 99కి 2 ఆన్సరు. 100కు 4 ఆన్సర్ అండి. 101కు 4 ఆన్సరు. 102కు 3 ఆన్సరు. 103కు 1 ఆన్సరు. 104కు 2 ఆన్సర్ అండి. 105కు 2 ఆన్సరు. 106కు 2 ఆన్సరు. 107కు 3 ఆన్సరు. 108కు 2 ఆన్సరు. 109కు 3 ఆన్సరు. 110కు కూడా 3 అండి ఆన్సరు. 111కు 4 ఆన్సరు. 112కి 2 ఆన్సరు. 113కి 3 ఆన్సరు. 114కు 3 ఆన్సరు. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ అండి. 115 నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది. దీనికి ఆప్షన్ 3 అండి జియో బోర్డు. 116వ క్వశ్చన్ అవగాహనకు చెందిన స్పష్టీకరణ. సొంత ఉదాహరణలు ఇస్తాడు. ఆప్షన్ 2. 117వ ప్రశ్న సంఖ్యా రాశుల మాపనల విజ్ఞానమే గణితం అని నిర్వచించినది. ఆప్షన్ 4 అండి బెల్. 118వ ప్రశ్న ఈ క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రం కానిది. 118వ ప్రశ్న ఆప్షన్ 4 అండి ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. 119వ ప్రశ్న అండి ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము. ఆప్షన్ 4 ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి. 120వ ప్రశ్న అండి హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం. ఆప్షన్ 2 అండి మనోవైజ్ఞానిక సూత్రం. నెక్స్ట్ ఈవీఎస్. 121వ ప్రశ్న మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ. ఆప్షన్ 4 అండి బాష్పోత్సేకం. 122వ ప్రశ్న మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు. ఆప్షన్ 3 అండి ముంజేయి మోకాలు. 123వ ప్రశ్న కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ పథకం గెలిచిన రంగము. వెయిట్ లిఫ్టింగ్. ఆప్షన్ 2. 124వ ప్రశ్న గాలి వేగాన్ని కనుగొనగొట్టుకు ఉపయోగించు పరికరము. ఆప్షన్ 2 అండి అనిమోమీటరు. 125వ ప్రశ్న సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు. దీనిని వాడినారు అనుకుంటాం ఫ్రెండ్స్. అది టంగ్స్టన్ తీగ. 126 కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు నీటిపై తేలియాడే నూనె గ్రీజ్ వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు. ఒకటంటే నిర్మలమైన నీరు. ఆప్షన్ 1. 127వ ప్రశ్న మానవుని కంటిలోని పచ్చ చుక్క. ఆప్షన్ 4 అండి మంచి దృష్టి గల భాగం. 128వ ప్రశ్న ఈ క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు. ఆప్షన్ 4 అండి ఏబిడి శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం, జయక్యాడి గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు. 129వ ప్రశ్న భౌగోళికంగా మన దేశాన్ని 6 మండలాలుగా విభజించారు. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. సెకండ్దండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఆన్సర్. 130వ ప్రశ్న క్రింది వాటిలో వరి రకం కానిది. ఆశ. ఆప్షన్ 3. 131వ ప్రశ్న భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు. జేకే కొరియన్ అండి ఫస్ట్ ఆప్షను. 132 క్రింది వాటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసించు గిరిజన తెగ. సెకండ్ ఆప్షన్ అండి సవర కువి. 133వ ప్రశ్న ఇంధన పొదుపుకు సంబంధించి సరికాని వాక్యము.
థర్డ్ అండి ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి. 134వ ప్రశ్న, ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్ప భాగము. ఒకటండి అండాశయము ఆన్సరు. 135, సజాతీయ మిశ్రమాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ వచ్చి గాలి అండి, ఆప్షన్ 1. 136, రమేష్ తిరుపతిలో తన అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకపు కుటుంబం. ఆప్షన్ 4 అండి, సమిష్టి కుటుంబం. నెక్స్ట్ ఈవీఎస్ అండి. 137వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. ఆప్షన్ 3 అండి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. 138వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం అమల్లో వచ్చిన తేదీ. 4th అండి, 2010 ఏప్రిల్ 1. ఆప్షన్ 4 ఆన్సర్ అండి. 139వ ప్రశ్న, కాకతీయుల కాలంలో న్యాయంకరులుగా పిలువబడినవి. శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు. ఆప్షన్ 2 ఆన్సర్. 140వ ప్రశ్న, సూఫీ గురువులు సమావేశాలు జరుపుకునే ప్రదేశం. ఆన్సర్ 3 అండి, ఖాన్కాహ్. 141వ ప్రశ్న, 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు. మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 2 ఆన్సర్. 142వ ప్రశ్న, భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుండి పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నవారు మహాత్మా గాంధీ. ఆప్షన్ 3. 143వ ప్రశ్న, భారత యుద్ధ తంత్రంలో తుపాకులు, మరఫిరంగులు ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి బాబర్ అండి. ఆప్షన్ 4. 144వ ప్రశ్న, ఖవోష్ణ సముద్ర ప్రవాహాలు అనగా సంవత్సరం పొడవునా పయనించే నీటి ప్రవాహాలు. ఆప్షన్ 4 అండి ఆన్సరు. ఈవీఎస్ మెథడాలజీ. ఇంకా 145వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు. ఆప్షన్ 1 అండి ఆన్సర్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. 146వ ప్రశ్న, విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాల గురించి వ్యాఖ్యానిస్తే అది ఈ క్రింద లక్ష్యములకు సంబంధించినది. ఆప్షన్ 4 అండి, వినియోగం. 147వ ప్రశ్న, 5వ తరగతిలోని ఈ పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ. అడవులు, గిరిజనులు. ఆప్షన్ 2 అండి. 148వ ప్రశ్న, విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం. ఆప్షన్ 3 అండి, సృజనాత్మక సూత్రం. 149వ ప్రశ్న, ఋతువుల మార్పును సవరించగలిగే ఉత్తమ చలనచిత్రం. ఆప్షన్ 3 అండి, పద్ధతి చలనచిత్రాలు. ఆప్షన్ 3 ఆన్సర్. 150వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, పరీక్షల పట్ల ఆందోళన, పోటీతత్వాన్ని అధిగమించడం. ఓకే ఫ్రెండ్స్.